వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం నేటి మంత్రివర్గ సమావేశం ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు గురించి మేజర్గా చర్చించబోతుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలకు పోవాలంటే ముందు ఆర్డినెన్స్ అనేది రావాలి, అది అప్రూవల్ అయి రావాలి గవర్నర్ దగ్గర. అది గవర్నర్ గారి దగ్గరే ఉంది, బిల్లు కేంద్రం వద్ద ఉంది. ముందుకు ఎలా వెళ్ళాలని దానిపై చర్చ, కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష, కాళేశ్వరంపై జస్టిస్ పి.సి. ఘోష్ నివేదిక అందితే దానిపై మంత్రివర్గ సంస్థలు చర్చ, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం. సో ముఖ్యంగా మనం స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్లు తేలకుండా స్థానికలకు ఎన్నికలకు పోయే పరిస్థితి ఉందా? బీసీ రిజర్వేషన్లు తేలాలంటే అటు ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ గారి దగ్గర ఉంది, బిల్లు ఏమో కేంద్రం దగ్గర ఉంది. ఆ బిల్లు ఎట్లాగో ఆమోదం జరగదు. ఎందుకంటే వాళ్ళ బిల్లు ఆమోదం కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి, దానికి మెజారిటీ సభ్యులు ఒప్పుకోవాలి. అది తెలంగాణకి మాత్రమే పరిమితం కావాలి. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్ ఒకవైపు ఉంది. మరొకవైపు ముస్లింలను కూడా దాంట్లో లెక్కల్లో తేలిన కారణంగా 56% బీసీల రిజర్వేషన్లు పెరిగాయి. సో ముస్లింలు ఉంటే వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి అన్నారు. సో 42% వాటాలో కూడా ఇవాళ ముస్లింలు ఉన్నారు. బీసీ కోట కూడా ఉంది, అది పెరగలేదు, 4% ఉంది. అట్లనే బీసీ కోట పెరగలేదు, ఈవెన్ బీసీసీ కోట పెరగలేదు, 1% ఉన్నది. మిగతా కోటలు పెంచారు కానీ బీసీఈ కోట అంటే ముస్లింల విషయంలో, క్రైస్తవుల విషయంలో, ఈ రెండే విషయంలో పెంచలేదు. దళిత క్రైస్తవులు ఎవరైతే మతం మారిన దళిత క్రైస్తవుల సంఖ్య పెరగలేదు, అలాగే ముస్లింల సంఖ్య పెరగలేదు. సో అంటే అర్థమైంది, రెండు మతాల పట్ల వివక్షత చూపిస్తూ ఇవాళ వాళ్ళని మాత్రం వాళ్ళ సంఖ్య పెరగలేదు. బట్ వాళ్ళ సంఖ్య పెరగకపోయినా వాళ్ళ అంశం కూడా 42% వాటాలో ఉంది. సో కాబట్టి 42% వాటాలు ఇవాళ ముస్లింలకి 4% ముస్లింలు, సో 1% క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్. సో ఈ 5% పోను బీసీలలో, మిగతా శాతం అంతా కూడా అంటే దాదాపు 38, 39, 40, 37% ఒరిజినల్గా బీసీ కులాలకు పోతారు. సో ఈ 37% బీసీ కులాలకి, ఈ మైనార్టీ కులాలకేమో 5% రిజర్వేషన్లు వాళ్ళ పెరుగుతాయి. సో 42%కు పరిమితమవుతున్న ఈ రిజర్వేషన్లు, అందులో కేవలము బీసీ కులాలు మాత్రమే పెరిగి మైనార్టీ కులాలను మాత్రం పెంచలేదు. సో మైనార్టీ కులాలలో ముస్లింలు పెరగలేదు, అలాగే క్రైస్తవుల వాళ్ళ యొక్క రేషియో పెరగలేదు. అసలు వాళ్ళ జనాభా ఎంతో కూడా లెక్క తేలలేదు. దాంట్లో ఓసీ ముస్లింల జనాభా, బీసీ ముస్లింల జనాభా చెప్పారు కానీ దళిత ముస్లింల జనాభా చెప్పలేదు. అట్లాగే ఇవాళ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే బీసీసీ కింద ఉన్నారో, సో వాళ్ళ జనాభా పెరిగిందా లేదా 1% అట్లనే ఎట్లా ఉంటుంది. అలా ఇవాళ తప్పుల తడకగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ 42% వాటా అనే దాంట్లో. ఈ 42% వాటా బీసీలది అనే దాంట్లో చాలా తప్పుల తడకగా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఓసీలకి 5% పెరిగింది. ఓసీల జనాభా 5% పెరిగినప్పుడు మరి బీసీల జనాభాలో పెరగదా? మైనార్టీల జనాభా పెరగదా? దళితుల జనాభా పెరగదా? దళిత క్రైస్తవుల జనాభా పెరగదా? ముస్లింలు అయితే వాళ్ళకి అసలు ఆపరేషన్ చేసుకోరు, వాళ్ళ జనాభా పెరగదా? మరి వాళ్ళకి కేవలం 4% మాత్రమే అట్లనే ఉంచారు. ఇట్లా దళితులు, క్రైస్తవులలో వాళ్ళు కూడా ఇలా అంత ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిందా? మరి వాళ్ళ జనాభా పెరగదా? మరి పెరిగినప్పుడు వాళ్ళకి వాటా పెరగదా? మరి వాళ్ళ వాటా పెంచలేదు. రేపు మీరు ఆమోదించిన తర్వాత రేపు ఈ విషయంలో కోర్టుకు పోతే 4%, 1% ఉన్న ముస్లింలు కానీ, 1% ఉన్న దళిత క్రైస్తవులు కానీ కోర్టుకు పోతే ఈ చట్టం చెల్లుతుందా? మరి చెల్లనప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? ఏ రకంగా ఈ విషయంలో ముందుకెళ్తుంది? అంటే వీళ్ళ దగ్గర ఉన్న నిజాయితీ ఏంటి? అసలు వీళ్ళ లెక్కలలో ఉన్న నిజాయితీ ఏంటి? నిజాయితీ లేనప్పుడు
దాంట్లో ఎట్లయితే బీజేపీ కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నట్టుగా నిజంగా లెక్కల్లో నిజాయితీ లేనప్పుడు ఇది గేమ్ చేంజర్ ఎట్లయితుంది. దేశంలో 50% సీలింగ్ని ఎత్తేస్తూ 42% బీసీల కులగణన ఇవాళ దేశంలో బీజేపీ అస్తిత్వాన్ని దెబ్బకొడుతుంది టోటల్గా అని చెప్పేసి రాహుల్ గాంధీ చేస్తున్న దాంట్లో ఏ మేరకు నిజాయితీ ఉంది. అట్లంటే ఈడబ్ల్యూఎస్ విషయంలో రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటి? ఈడబ్ల్యూఎస్ ఈ విషయంలో 10% పెంచిన దాంట్లో రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటి? అసలు అది ఆయన సమర్థిస్తారా? తెలంగాణలో 9.9% ఓసీలు ఉన్నారని చెప్తున్న మా ప్రొఫెసర్ కంచాయలయ్య గారు ఈ 9.9 ఓసీల జనాభా ఎక్కడ పెరిగింది? 3% ఉన్న ఓసీలు వాళ్ళ ఒకటేసారి 9.9% ఎట్లా పెరిగిండ్రు? 7% సార్ 7% ఉన్న ఓసీలు 7% ఉన్న ఓసీలు ఇవాళ 9.9 ఎట్లా చూపెడుతున్నారు? ఏ రకంగా పెరిగింది? సో ఇట్లా అనేక సమస్యలు ఇవాళ జనాభా లెక్కల్లో చిక్కుముడలు ఉన్నాయి. సో పెంచిన 42% పెంచడాన్ని అందరూ స్వాగతిస్తున్నాం. కానీ 42% వాటా కంటే ఎక్కువ బీసీలకు రావాలి జెన్యున్గా. బట్ 42% మీరు ఇక హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని మీరు నెరవేర్చాలి కాబట్టి దాన్ని నెరవేర్చండి. దానికి మీరు ఇవాళ కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కేంద్రం చట్టం ఆమోదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇవాళ తెలంగాణ అంశము ఈ రాష్ట్రం యొక్క హక్కు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉంది, పెంచుకునే అధికారం ఉంది, తగ్గించుకునే అధికారం ఉంది. పంచాయతీరాజ్ చట్టంలో కూడా 50% దాటద్దని ఎక్కడ లేదు. పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయకపోయినా కూడా మీరు దాన్ని 42 పెంచుకోవచ్చు. 42 పెంచడం వల్ల 50% సీలింగ్ ఎత్తేసినట్టుగా అవుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా వస్తుంది అనడం తప్పు. ఈడబ్ల్యూఎస్కి లేని నిబంధన 50% నిబంధన 42% వాటా సంబంధించిన బీసీల విషయాలు ఎందుకు వస్తుంది? సో కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ న్యాయసలహా కోసం గవర్నర్ గారు ఇవాళ కేంద్రానికి పంపడం అనేది కరెక్ట్ కాదు. గవర్నర్ గారు అది తస్సారం చేయడమే. ఇవాళ ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప లోకల్ బాడీ ఎన్నికల్లో పోయే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో త్వరగా జరగాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలు స్వయం పాలన దిశగా పోవాలంటే వాళ్ళకు అభివృద్ధి ఫలాలు రావాలి, బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అమలు కావాలంటే ఎన్నికల నిర్వహణ జరగాలి. సో ఎన్నికల నిర్వహణ జరగాలంటే 42%తో ముడిపడింది. కాబట్టి వెంటనే గవర్నర్ గారు ఇవాళ దాన్ని ఆమోదించి పంపిస్తే ఇమీడియట్లీ చట్టం వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇది రాజకీయాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. 42% వాటా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఈ 3 అగ్రవర్ణ పార్టీల యొక్క ఈ ఉచ్చులో బీసీలు బలయ్యే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే ఖచ్చితంగా బీసీలు మేధావులు, బీసీ విద్యావంతులు, బీసీ న్యాయ కోవిదులు వీళ్ళంతా ఒకటే. దీనికి ఇమీడియట్లీ ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూడడం. రెండవది బీసీలో ఒక ప్రత్యేకమైన సొంత పార్టీ పెట్టుకోవడం, వాళ్ళు రేపు సొంతగా పోవడం, ముందుకు పోవడం. ఎందుకంటే లోకల్ బాడీ పెద్ద సమస్య కాదు. లోకల్ బాడీలో ఇప్పటికే బీసీలు 50% కాదు కదా, 70% దాకా అవకాశాలు కొన్ని ప్రాంతాలలో పొందిరు. సో కాబట్టి లోకల్ బాడీ కాదు, ఎమ్మెల్యే ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో, ఇవాళ కేంద్ర న్యాయశాఖలో, ఉన్నత న్యాయస్థానాలలో, డిఫెన్స్లో ఇట్లాంటి రంగాలలో కూడా ఇలా అవకాశాలు రావాలి. ఆ విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏందో ఇంతవరకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో రాజకీయాలు చేయాలని చెప్పేసి మాత్రమే చూస్తుంది తప్ప ఈ కులగణనతో సమస్య పరిష్కారం ఎట్లా, రేపు దేశంలో ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్తారనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు స్పష్టత లేదు. సో ఆ విషయంలోనే మాలాంటి వారు ఐలయ్య గారు ఇలా మొత్తం లిబరేషన్ అయిపోయినారు, బీసీలు అయిపోయి ఎస్సీ ఎస్టీలు దళితులు కాంగ్రెస్ పార్టీ పాలనలో, కాంగ్రెస్ పార్టీ విధానంలో అనడం తప్పని చెప్పేసి నేను మొదటి నుండి భావిస్తున్నా, ఇప్పుడు కూడా భావిస్తున్నాం. సో ఆ విషయం అందుకే నిన్న వారికి కౌంటర్ చేయడం జరిగింది ఆయన ఇంగ్లీష్ ప్రసంగానికి. అంతే తప్ప వ్యక్తిగతంగా వారంటే మాకు గౌరవం. ఎందుకంటే ఆయన అనేక పుస్తకాలు రాశాడు, ఆయన అనేక మాకు గురువు లాంటి వాడు. సో మాకు గురువు ఒక రకంగా చెప్పాలంటే నా యొక్క బహుజన్ వాయిస్ నా పత్రిక కూడా ప్రారంభకులో బిఎస్ రాములు, కంచాయలయ్య గారు ఇద్దరు ప్రారంభించారు. ఇద్దరు బీసీ మేధావులే. సో కాబట్టి ఒక ఆయన సాహితీవేత్త, ఒక ఆయన రచయిత.
సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ వాళ్ళు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ తప్పుడు విధానాలు అవలంబిస్తూ రాహుల్ గాంధీ ఒక మరో మార్టిన్ లూథర్ కింగ్ అని చెప్పి మాట్లాడడము, విపి సింగ్ ఆయన ఇండియన్ లింకన్ అని రాయడము, ఇట్లాంటి తప్పుడు రాతలతో తప్పుడు వ్యాఖ్యానాలతో ఇలా తప్పుడు చరిత్రతో ఈ తప్పుడు అంటే తప్పుడు దిశానిర్దేశం ఇవ్వడం అనే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల్లో బీసీలు తెలంగాణలో అధికారం రావాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే, బీసీ ముఖ్యమంత్రి కోసం నేను ఒక 12 ఏళ్ళ నా సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన, వదులుకున్నా. వాళ్ళ ఒక దళితున్నయి మాదిగరై ఉండి ఒక్క బీసీ ప్రొఫెసర్ అట్లా వదులుకోలే, కంచాయలయ అయితే అసలే వదులుకోలే. కంచాయలయ రిటైర్మెంట్ తర్వాత మళ్ళా 5 ఏళ్ళు మనులో ఆయన డైరెక్టర్గా పదవి తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2004 నుండి 2014 దాకా అనేక పదవులు పొందిండు. ఇట్లా ఇప్పటికీ పదవులు పొందుతాడు. ఇప్పుడు ఒక వైస్ చైర్మన్గా ఉంటాడు దేనికో క్యాస్ట్ సెన్సెసెస్లో. సో ఈ రకంగా ఆయలయ్య గారు అనేక పదవులు పేరు ప్రతిష్టలు కాంగ్రెస్ ద్వారా పొందిండు. కానీ నేను అట్లాంటిది పొందలేదు, ఎవరి దగ్గర పొందలేదు. పైగా నా 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన కాబట్టి, బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన కాబట్టి, బీసీల కోసం రాజీనామా చేసిన కాబట్టి నాకు ఎక్కువ నైతిక బాధ్యత ఉంటుంది, కంచాలయాన్ని విమర్శించే నైతిక హక్కు నాకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా D6 డిజాక్ తరఫున నేను మాట్లాడుతూ, ఖచ్చితంగా ఆ హక్కుతోనే నేను ఇవాళ విమర్శిస్తున్నా. ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నేను ఒక అంబేద్కర్ వాదిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుడిగా నా మీద ఉంది. ఖచ్చితంగా వాస్తవాలను చెప్పడమే D6 డిజాక్ యొక్క లక్ష్యం. సో ఎవరు ఎన్ని వక్రీకరణలు చెప్పినా వాస్తవాలు చెప్పి ప్రజలకు వివరించి చెప్పడమే నా బాధ్యత కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఆర్డినెన్స్ విషయంలో ఇంకా గవర్నర్ గారు ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ఆమోదించి ఇస్తే చట్టం జీవో తెచ్చి ఎన్నికలకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మన ప్రజల ఛానల్ కాబట్టి, ఉద్యమ ఛానల్ కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.